మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు రోణంకి కృష్ణన్నాయుడు, రాష్ట్ర కళింగ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్. విశాఖ నగరంలో ఈసారి సంక్రాంతి సందడిలో మాయాలోకం ప్రధాన ఆకర్షణగా కనిపిస్తుంది. ఈరోజు చూసుకుంటే ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్లో మాయాలోకం అనే ఒక సెట్ వేయడం జరిగింది. ఎవరైతే తప్పు చేస్తారో వారికి శిక్ష పడుతుంది, అలాగే మంచి పనులు చేసే వారికి స్వర్గానికి వెళ్తారంటూ ఒక సెట్ వేయడం జరిగింది. ఈ సెట్ ఈ సీజన్లో చూసుకుంటే చాలా అట్రాక్టివ్గా ఉన్న పరిస్థితి ఉంది. చాలామంది ఏదైతే స్వర్గలోకానికి వెళ్ళడం ఇట్లాంటి సెట్ని చూసి ఆస్వాదిస్తున్న పరిస్థితి. మరి తెలుగు వచ్చా? ఎలా ఉంది సెట్టింగ్? చాలా అంటే చాలా బాగుంది. అంటే కొత్త కాన్సెప్ట్ గా ఉంది, మొత్తం చాలా బాగుంది. తప్పు చేస్తే శిక్ష పడుతుందన్న భయం కలిగేటట్టు ఇప్పుడు ఈ ప్రెసెంట్ జనరేషన్ లో అయితే పక్కా ఇలాంటి చూపించాల్సిందే. నిజంగా చాలా బాగుంది. అంటే ఇప్పుడున్న యూత్ కి ఎవరికి ఎక్కడ శిక్షలు ఎలా ఉంటాయో తెలియదు కదా, సో ఇక్కడ పెట్టడం మాత్రం ఎక్సలెంట్ ఉంది. మాకైతే బాగా కొత్తగా అనిపించింది. ఇలాగా ఇవి చూపించడం వల్ల కొంత తప్పులు చేయడానికి భయపడే అవకాశం ఉంది. డెఫినెట్లీ చాలా మంది ఓహో ఇలాంటి శిక్షలు ఉంటాయా అని చెప్పి తప్పులు చేయకపోవచ్చేమో, మేబీ కొంతమంది అయితే ఇన్స్పైర్ అవుతారు, కొంతమంది పక్క తీసి పడేస్తారు. సెట్ ఎలా ఉందమ్మా? ఈ సంక్రాంతికి కొంత అట్రాక్షన్ ఉందా? సూపర్ ఉంది, చాలా బాగుంది. మాకైతే బాగా నచ్చింది. ఇంకా అందరూ వచ్చి తెలుసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ. అమ్మ చూసారు కదా, ఈ సెట్ ఎలా ఉందండి? అంటే ఇప్పుడు కొంతమంది తప్పులు చేస్తే పర్వాలేదన్న ఫీలింగ్ ఉంది కదా, వాళ్ళకి భయం కలిగేటట్టు ఉందా? భయం కలిగేటట్టు ఉంది కదా. మన సంస్కృతి అంటే ఏంటి, పురాణాలు అవి ఇవి చెప్తున్నాయి కదా, దానికి సరిపడేటట్టు బాగుంది. సెట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడైనా కొన్ని తెలుసుకుంటే మనుషులు ఈ విధంగా బ్రతకాలి, ఏ విధంగా ఉండాలని తెలుసుకుంటే బాగుంటుంది. అమ్మా చెప్పండి, ఎలా ఉంది సెట్? చూసారు కదా ఇదంతా? అంతా రియలిస్టిక్ గా ఉందండి, అంతా బాగుంది. లోపల అన్ని అంటే బొమ్మలు కూడా చాలా రియల్ గా ఉన్నాయి, చాలా బాగుంది చూడడానికి. అంతా తెలుస్తుంది, అంతా క్లియర్ కట్ గా కూడా రాశారు. అంతా బాగుంది. గరుడ పురాణం అంటే కొంతమందికి తెలియదు కదా, ఈ విధంగానైనా కొంతమందికి తెలుసుకుంటారు అనమాట. అందులో ఉండేవన్నీ గరుడ పురాణంలో ఉంటాయి. అవి ఎవరికి తెలియదు, అవి తెలుసుకుంటే బాగుంటుంది. అవి తెలుసుకొని ఉంటే బాగుంటుంది. అది గరుడ పురాణం కోసం. చూసుకుంటే ఏ తప్పు చేస్తే ఏ శిక్ష పడుతుంది అన్న విషయం ఒక రకంగా తెలియజేసే పరిస్థితి. ఇక ప్రధానంగా చూసుకుంటే ఇటీవల కాలంలో చాలామంది తప్పులు చేయడానికి భయపడిన పరిస్థితి. అయితే ఇలాంటివి చూసినట్లయితే వారిలో పరివర్తన కలుగుతుంది. అలాగే ఏదైతే మంచి పనులు చేస్తారో వారందరికి కూడా స్వర్గంలో సుఖం దొరుకుతుందని కూడా ఇక్కడ ఉన్న దృశ్యాలు బట్టి తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ సంక్రాంతి మాత్రం మాయాలోకం ఒక ప్రత్యేక ఆకర్షణగా విశాఖలో నిలిచిందని మనం చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, వైజాగ్ నుంచి. ఎందుకు ఇవ్వాలని ఆలోచన వచ్చింది? చూసే వాళ్ళు ఏమంటున్నారు? ఇది గత 22 సంవత్సరాలుగా మనం ఈ గ్రౌండ్స్లో ఈ సమయంలో ఏదైతే సంక్రాంతి సమయం ఉందో ఈ సమయంలో ఎగ్జిబిషన్ ఆనవాయితీ సార్. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతిసారి కూడా ఒక కొత్త కాన్సెప్ట్ మనం చూపిస్తూ ఉన్నాం. ఈసారి ప్రజలతో పాటు చిన్నారి పిల్లల్ని పెద్దల్ని కూడా ఒక ఎడ్యుకేట్ చేద్దామనే ఉద్దేశంతో ఈ విధంగా పెట్టడం జరిగింది సార్. ఎందుకంటే యమలోకం మనం తప్పులు చేస్తే ఈ విధంగా శిక్షలు ఉంటాయి పైన అనేసి మన పెద్దవారు చెప్తూ ఉంటారు, మన పురాణాలు చెప్తూ ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా ఒక ఎంటర్టైన్మెంట్గా సినిమాలన్నింటిలో వస్తూ ఉన్నాయి కదా సార్, దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా చేస్తే ఈ లిప్ మూమెంట్ ఇవన్నీ ఆ డాల్స్ ఏ విధంగా ఉంటాయని చూపిస్తే బాగుంటుంది ఉద్దేశం చేయడం జరిగింది. అంతేగాని వేరే ఉద్దేశం ఎటువంటిది కాదు. చూసే వాళ్ళు ఏమంటున్నారు? ఈ మధ్య కాలంలో చాలా మందికి పాపం ఇలాంటి భయం లేకపోవడం, అవగాహన కూడా లేక కొన్ని తప్పులు చేస్తుంటారు. వారందరికి కూడా కొంత పరివర్తన కలిగించే రీతిలో ఉందంటారా? 100% పెట్టింది దానికోసం కదా. పరివర్తన అనేది ఈరోజు చిన్నారులకి మనం ఎడ్యుకేట్ చేయాలి సార్. ఈ విధంగా ఉంటుంది. ఈరోజు చిన్నగా ఉన్నప్పుడే వాడికి ఏదైనా చెప్తే వాడు వింటాడు సార్. పెద్ద అయిన తర్వాత వినే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళకి ఇప్పటి నుంచే మనం అలవరిస్తే బాగుంటుంది ఉద్దేశం. ఒక చిన్న ప్రయత్నం సార్ ఇదంతే. థ్యాంక్ యూ. మొత్తానికి ఈ ఫెస్టివ్ మూమెంట్లో ఇది కొత్తగా అట్రాక్టివ్గా ఉన్నట్టు అనిపిస్తుందా? ఇది చాలా అట్రాక్టివ్గా ఉంది సార్. ఈరోజు ఓపెన్ చేస్తాం సార్. ఇది ఇంకొక 4 డేస్లో మన 360 డోమ్ కూడా ఓపెన్ అయిపోతా ఉంది. ఒక పండగ వాతావరణం విశాఖపట్నంకి రాబోతున్నందులో ఎటువంటి ఆశ్చర్యం లేదు సార్. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.